ఓం శాంతి శాంతి శాంతి. ఇది మలయాళం ఫిలిం జయ 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 హేకి అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ ఆల్రెడీ హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో అవైలబుల్ ఉంది. ఈ రీమేక్ మీద ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ తరుణ్ భాస్కర్. తెలంగాణ స్లాంగ్ కామెడీకి ఫేమస్ అయిన తరుణ్ ఈ సినిమాలో గోదావరి స్లాంగ్లో ఇలా పర్ఫామ్ చేశాడు అని చూడడానికి థియేటర్కి వెళ్ళా. స్టోరీ లైన్ ఒరిజినల్లో ఉన్న స్టోరీ లైనే, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్. అండ్ పాజిటివ్స్కి వచ్చేసరికి బిగ్గెస్ట్ ప్లస్ డైలాగ్స్ ప్యూర్ న్యాచురల్ రియలిస్టిక్ టోన్లో రాశారు. స్లాంగ్ బేస్డ్ సినిమా కాబట్టి డైలాగ్ రేటింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ గోదావరి స్లాంగ్ని అథెంటిక్గా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. తరుణ్ భాస్కర్ అండ్ ఈషా పర్ఫార్మెన్స్ హైలైట్. నిజంగా మొగుడు పిల్లల్లాగా అనిపిస్తారు. వాళ్ళ మధ్య ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చాలా రియల్గా వర్క్ అయ్యాయి. ఇలాంటి ఫిలిమ్స్లో రైటింగ్ కన్నా పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ యాక్టింగ్ ఫుల్ జస్టిస్ చేసింది. రైటింగ్ అండ్ డైరెక్షన్లో కొన్ని మంచి సెటప్స్ ఉన్నాయి. క్లైమాక్స్లో వాటికి నీట్గా పే ఆఫ్ ఇచ్చారు. ఒరిజినల్ సీన్స్ని కాపీ పేస్ట్లా కాకుండా తెలుగు సెటప్లో ఎమోషన్ని పాడు చేయకుండా ప్రజెంట్ చేయడం ఒక ఆర్ట్. అది ఇక్కడ సక్సీడ్ అయింది. మ్యూజిక్ సింపుల్గా న్యాచురల్ ఫీల్ ఇస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ సినిమాకి కావాల్సినంత వరకు బాగానే ఉన్నాయి. ఇక నెగటివ్స్లోకి వెళ్తే క్లైమాక్స్లో హై కోసం హీరోయిన్తో కమర్షియల్ ఫైట్ ఎగ్జాగరేట్ చేసినట్టు అనిపించింది. ప్యూర్గా ఉన్న సినిమాని న్యాచురల్ ఎండింగ్తో కంప్లీట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ని ఇంకా ఎమోషనల్గా బిల్డ్ చేయొచ్చు అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్ ఈజీగా రిజాల్వ్ చేశారు. ఎక్స్పెక్టెడ్ డ్రామా క్రియేట్ కాలేదు. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సినిమా బాగుంది, కానీ ఎప్పుడు అయినా సరే ఒరిజినలే, రీమేకే. ఒరిజినల్ చూడకపోతే తెలుగు వర్షన్ని డెఫినెట్లీ చూడొచ్చు. డీసెంట్ హానెస్ట్ ఫిల్మ్.